అయోధ్య రామమందిరం సర్వతోముఖాభివృద్ధితో ఎంతో అద్భుతంగా, సుందరంగా, ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఇప్పటికే రామమందిర ఏర్పాట్లు పూర్తయిన సందర్భంగా కోలాహలంగా శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సిద్ధమైంది. జనవరి 22వ తేదీన శుభముహూర్తాన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయోధ్య రామమందిర ట్రస్ట్ వారిచే అయోధ్యలో మరి రాముని ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ మందిర సాంప్రదాయ విశేషాలు తెలుసుకుందాం. ఈ మందిర సాంప్రదాయం నాగర్ శైలిలో ఉంది. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల్లో ఈ ఆలయం ఉంటుంది. ఒక్కో అంతస్తులో 20 అడుగుల్లో ఎత్తులో ఉండగా మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులున్నాయి. ప్రధాన గుడిలో శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉంటాయి. దివ్యాంగులు, వయోవృద్ధులు సౌకర్యార్థం ర్యాంప్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో పార్కోట ఉంది. అంటే ప్రహరీ గోడ లాంటిది ఉంటుంది. ఆలయానికి 4 మూలల్లో 4 ఉపాలయాలున్నాయి. సూర్యదేవుడు, భగవతీదేవి, గణేశుడు, శివాలయం. ఉత్తర దిక్కులో అన్నపూర్ణాదేవి ఆలయం, దక్షిణం వైపున హనుమంతుని మందిరం ఉంది. ఆలయ సమీపంలో పురాతన బావి సీతాకూప్ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదట. పునాదిని 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు. గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. మరుగునీటి శుద్ధి, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. మందిరాన్ని పూర్తిగా భారత సంప్రదాయ మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించే నిర్మిస్తున్నారు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనంతో ఆలయం శోభాయమానంగా సిద్ధమవుతోంది.